హలో నమస్తే, వెల్కమ్ టు హిందుస్థాన్ స్టాక్స్. సో మళ్ళీ మనం అయితే వాళ్ళ అనాలిసిస్ చేసుకోవడానికి వచ్చేసినాం. సో నిన్న కూడా మనం చేసుకున్న లెవెల్స్ మళ్ళీ యాజ్ యూజువల్గా మంచిగా పనిచేసినవి. సో ఒకసారి అయితే మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. మనం చూసుకుంటే యూఎస్ మార్కెట్ అయితే మనకు ఎస్టర్డే సో ఒక 14 lakh crores వరకు అయితే సో లాస్ అయింది. సో బిగ్ లాస్ అన్నమాట. మంచి సో నెగిటివ్ అయితే ఒకటైతే మనకు పడే అవకాశం ఉంటుందేమో అనుకున్నా ఇవాళ. సో కాస్త కిందికి నచ్చింది. బట్ కంపేర్ టు సెన్సెక్స్కి మనకు బ్యాంక్ నిఫ్టీకి చూస్తే సో రెండు డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అయినవి అండ్ సేమ్ ప్రైస్ దగ్గర ఇది -240 ఉంటే అది కూడా +240 లాగా సో డిఫరెంట్గా మూవ్ అయినవి. సో అది కూడా ఒకసారి మనం గమనించాలి, ఎందుకంటే ఇలాంటివన్నీ చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ ఎందుకు అవుతున్నాయి కూడా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో మనకు బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే ఒక భూమి వల్ల సో మనకు ఏమవుతుంది, సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనేది పోతుంది. సో స్టాక్స్లో ఉండే ఒక సో నెగిటివిటీ వల్ల స్టాక్స్ పడిపోవడం జరుగుతుంది. నెగిటివ్ ఎందుకంటే అవుతుందంటే సో మోస్ట్లీ స్టాక్స్ సో యూఎస్ఏ మార్కెట్స్కి ఓకేనా ఫారెన్ మార్కెట్స్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి సో ఈక్విటీస్ సో దాంట్లో లాసెస్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. చాలా స్టాక్స్ అయితే మార్నింగ్ సెషన్లో లాస్ అయ్యి ఈవినింగ్ వరకు కాస్త రికవర్ అయినాయి. కొన్ని స్టాక్స్ సో పాజిటివ్లో ఉన్న స్టాక్స్ వచ్చేసి మళ్ళీ రికవర్ అయినాయి. లైక్ మనం కోఫోర్జ్ చెప్పుకున్నాం, అది ఫస్ట్ టార్గెట్ ఇచ్చేసి చాలా డ్రాప్ అయిపోయింది, ఇది మళ్ళీ రివర్స్ వచ్చేసింది. ఓకేనా. రివర్స్ కాక స్టార్ట్ అయ్యి చూసిన వాళ్ళకు ఒకసారి ఇది ఈజీగా అర్థమవుతుంది. సో మళ్ళీ రివర్స్ వచ్చేసి చాలా లాస్ వచ్చేసి అంటే డ్రాప్ అయిపోయింది. దాంట్లో మనం పొజిషన్ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్ కూడా వచ్చింది. ఓకేనా. సో అది చూసుకోండి ఒకసారి. సో రేపటి మార్కెట్ కోసం మళ్ళీ మనం బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ సో మీకు ఇంట్రాడే కోసం రేపటికి ఒక మంచి 2-3 స్టాక్స్ అయితే నేను సో చెప్తాను. సో ఒకసారి స్క్రీన్లోకి వెళ్ళి మనం అయితే నేర్చుకుందాము. సో ఎవరైతే క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకుంటారో వాళ్ళకు ఫ్రీ గైడెన్స్, ఫ్రీ గ్రూప్ ఓకేనా, టిప్స్ అవన్నీ క్లాసెస్ కూడా ఎలా చెప్తున్నాము. ఇవాళ ఒక స్ట్రాటజీ కూడా చెప్పాము, మంచి స్ట్రాటజీ జూమ్ పెట్టి. సో ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో హ్యాపీగా వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకొని జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే ఒక స్క్రీన్లోకి వెళ్ళి మనము చెక్ చేసుకుందాము. సో మీరు చూస్తుంది అయితే ఇది బ్యాంక్ నిఫ్టీ. సో నేను ఎప్పుడు ఏం చెప్తున్నానంటే మనం ఏదైనా అనాలిసిస్ చేసుకుంటే ప్రీవియస్గా ఉన్న డాటా మొత్తం అంతా క్లియర్ చేసేసి ఒక్కసారి ప్రశాంతంగా డే టైం ఫ్రేమ్లో ఏమైంది ఓకేనా. సో డే టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే నేను లాస్ట్గా మీకు చెప్పడం జరిగింది ఓకేనా. సో మార్కెట్స్ ఇక్కడ ఫైట్ చేసినవి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి. సో చూసారో లేదో ఒకసారి ప్రీవియస్గా చెక్ చేసుకోండి. నేను చూసిన వాళ్ళు ఉంటే కామెంట్, ఎందుకంటే నిన్న మార్కెట్ మనకు ఒక క్రూషియల్ లెవెల్ దగ్గరకు వచ్చింది అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది, రైట్. సో ఇది మనకు ఒక క్రూషియల్ లెవెల్ దగ్గర అయితే మన మార్కెట్ ఉంది. సో డే టైం ఫ్రేమ్లో మనకి ఇది అర్థమైంది. సో నెక్స్ట్ మన ఇంట్రాడే కోసం 50 minutes టైం ఫ్రేమ్లోకి ఒకసారి వెళ్ళిపోదాం, రైట్. సో నిన్న మన మార్కెట్ ఏమనుకున్నాం, ఇది ఒక మార్కెట్ నిన్న 47,800 అనేది దగ్గర ఈ మార్కెట్ మనకైతే సో చాలా ఫైట్ చేసింది, కిందికి రాలేకపోయింది. ఎందుకంటే అది డే టైం ఫ్రేమ్లో చాలా క్రూషియల్ లెవెల్ సపోర్ట్గా మనకు ఉందని చెప్పేసి అనుకున్నాం కదా. సో మార్కెట్ అనుకున్న విధంగానే కాస్త గ్యాప్ అప్ అయ్యి మనకు అప్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేసింది. ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ, వేరే ఏం లేదు ఓకేనా. సో రేపటికి ఒకసారి దీన్ని అయితే మనం ప్లాన్ చేసుకుందాము. సో 50 minutes టైం ఫ్రేమ్లో సో యాజ్ యూజువల్గా మనకు ఏదైతే ప్రీవియస్గా ఉందో సో మార్కెట్లు సో అదైతే మనకు సో అదే లెవెల్ని అయితే ఫాలో అవుదాము. మళ్ళీ మనం నెక్స్ట్ డే అనుకున్నాం కదా, సో ఈ ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో సో దాన్ని అయితే మళ్ళీ మనం డ్రాప్ చేసుకుందాము. ఎక్కడైతే మార్కెట్లు రివర్స్ అవుతున్నాయో భారీగా, ఎక్కడైతే మార్కెట్లు రివర్స్ అవుతున్నాయో వాటిని మనం కనెక్ట్ చేసుకుంటే మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేస్తాయి ఓకేనా. సో ఒకవేళ కనుక ఈ లెవెల్ అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటే మనకు మార్కెట్ 48,000 నుంచి ముందుకెళ్తే సో 48,200 మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే కనుక మనకు సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సో లెవెల్స్ ఎప్పటికెప్పుడు మారిపోతూనే ఉంటాయి ఓకేనా. సో చూసుకుంటూ ఉండాలి. సో బిగ్ రివర్సల్ ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్స్ సో ఈ లెవెల్కైనా మనకు ఒకవేళ రెస్పెక్ట్ ఇస్తే ఇవ్వచ్చు. బట్ మనం అయితే సో మనకి ప్రైస్ యాక్షన్ ఎప్పుడుదో కాకుండా ప్రీవియస్గా ఉన్నదే చూసుకోవాలి కాబట్టి అదే మంచి లెవెల్ కాబట్టి మనకు దాన్నే ఫాలో అవుదాం ఓకే. సో రేపటి వరకు అయితే మనకు మార్కెట్స్ 48,000 నుంచి పైకి వెళ్తే కనుక 48,200 అనేది ఫస్ట్ టార్గెట్ రెసిస్టెన్స్ అనమాట. సో 48,400 అనేది సెకండ్ రెసిస్టెన్స్గా ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక అల్టిమేట్గా మనకు సో ఏదైతే లెవెల్ ఉందో సో ఈ లెవెల్ మనకు అల్టిమేట్ లెవెల్ అయితే ఉంటుంది ఓకే. ఇంతకంటే ముందుకు పోతే నేను గ్రూప్లో పెడతాను ఓకే. సో ఒకవేళ డౌన్ సైడ్ అయితే కనుక ఓకే, డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోకండి. సో డౌన్ సైడ్ లెవెల్ కూడా మీకు ఇవ్వడం లేదు, నిన్న కూడా ఇవ్వలేదు. సో ఎందుకంటే ఇక్కడ మార్కెట్ కాస్త రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక 48,000 రివర్స్ అయితే కనుక 47,834 ఖచ్చితంగా క్రూషియల్ లెవెల్లో టచ్ చేసి అక్కడ ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మీకు రేపు నేను ఫ్రీ గ్రూప్లో ఇస్తాను. వాళ్ళ ఫ్రీ గ్రూప్లో లేని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో జాయిన్ అయిపోండి. డైలీ అక్కడ మనం ఒక పొజిషన్ అయితే ఫ్రీగా సో వాళ్ళకైతే గైడ్ చేస్తూ ఉంటాము ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ 200 ఏమైనా చెక్ చేద్దాం ఒకసారి. సో 200 ఏమే కూడా ఉంది కాబట్టి ఒకవేళ కనుక ఇక్కడి నుంచి మార్కెట్లో వెళ్తే మనకు 48,000 సో 200 అనేది మనకు క్రూషియల్గా ఓకేనా కనబడుతుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ.
సో నిఫ్టీ చూడండి, సో మనకు ఒక సూపర్ క్యాండిల్ ద్వారా మార్కెట్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో రివర్స్ అయిపోయి ఏదైతే నిన్న మనం ఎస్టర్డే అనుకున్నామో సో 22,310 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఆ దగ్గరలోకి వచ్చేసి మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, కాస్త వీ షేప్ రికవరీ ఇచ్చేసింది, రైట్. సో కాస్త వీ షేప్ రికవరీ వచ్చింది కాబట్టి సో మనం కాస్త దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఓకే. సో కాస్త ఈ లెవెల్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, రైట్. సో రేపటి కోసం ప్లాన్ చేసుకుంటే రేపు కనుక మనకు మార్కెట్లు ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేస్తే సో మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో సో ఇదైతే మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. ఒకవేళ కనుక 22,570 బ్రేక్ అయితే కనుక మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,656 రూపీస్ అయితే మనకు ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ వీ షేప్ రికవర్ వచ్చింది కాబట్టి రేపు మనకు కాస్త మార్కెట్లు సో ఇక్కడ ఇది నెగిటివ్ చూసుకుంటే మనకు మార్కెట్ నెగిటివ్కి వెళ్ళిపోవచ్చు, బట్ ఇక్కడ వీ షేప్ రికవర్ వచ్చింది కాబట్టి కాస్త గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంది, ఓకేనా. సో కాబట్టి రేపు అయితే గ్యాప్ అప్ అయితే సో మనకు ఫస్ట్ టార్గెట్ అయితే 22,575, సో సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,656 ఉంది. ఒకవేళ కనుక మార్కెట్స్ ఇక్కడ నుంచి రివర్స్ అయితే కనుక మనకు ఏదైతే క్రూషియల్ అయితే మనం ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ కరెక్ట్గా మనకు సో 22,420 దగ్గర అయితే మార్కెట్ మనకు ఇక్కడ ఆగడం జరిగింది, అంటే ఇక్కడ మనకు ఈ లెవెల్కి రెస్పెక్ట్ ఇస్తున్నాయి అన్నమాట. కాబట్టి సో ఇది కూడా మనకు క్రూషియల్. వన్స్ ఇది బ్రేక్ అయితే కనుక ప్రీవియస్గా ఏదైతే మనకు మార్కెట్ రివర్స్ అయిందో 22,320 అయితే మనకు సో మనకు సపోర్ట్ అయితే అల్టిమేట్ సపోర్ట్గా ఉండే ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ అయితే మనకు సో ఆ విధంగా సెన్సెక్స్, రైట్. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు సో చూడండి సో లాస్ అయిపోయి సో కాస్త మళ్ళీ మంచి లెవెల్కి మనం ఏదైతే మనం డ్రా చేసుకున్నామో లెవెల్ చూడండి సో 73,600కి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేసి సో మార్కెట్స్ ఇక్కడ నుంచి ఒక సూపర్ క్యాండిల్ ద్వారా మళ్ళీ సో ఏదైతే మనం మళ్ళీ అనుకున్నామో లెవెల్ 74,143 దగ్గరికి అయితే సో మళ్ళీ మార్కెట్లో అయితే సో వెళ్ళడం జరిగింది. ఇవాళ మనం సెన్సెక్స్ సో 2 పొజిషన్ తీసుకుంటే ఒకటి స్టాప్ లాస్ పడింది, సో ఒకటైతే 100 పాయింట్స్ ప్లస్ ప్రాఫిట్ ఇచ్చింది, ఓకేనా. సో మళ్ళీ ఇదే లెవెల్స్ యాస్టీజ్గా ఫాలో అయిపోండి. రేపు మార్కెట్లు కనుక సేమ్ ఇలాంటి ఒక పొజిషన్ కనుక మళ్ళీ మనకి డౌన్ సైడ్ వస్తే 73,600 వరకు అయితే మన మార్కెట్లో రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇక్కడ నుంచి మార్కెట్లో బ్రేక్ అయితే కనుక 74,405 మనకు చూడండి లాస్ట్ టైం మనం తీసుకున్నాం కదా ఏదైతే మేము బిగ్ రివర్సల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో చూడడం వాళ్ళు చూడండి సార్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెప్పాను కదా మస్తుగా పనిచేస్తాయి అని చెప్పేసి. సో అయితే బిగ్ రివర్సల్ ఉందో కాస్త అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, సో రివర్సల్ ఉందో సో అక్కడికైతే మార్కెట్లు మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే మనకు 74,700 అనేది అల్టిమేట్గా మనకు రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ని ఒకసారి డ్రా చేసుకోండి, ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇవాళ సో మాట్లాడుకోవాల్సింది సో స్టాక్స్లో వచ్చేసి సో బజాజ్ ఫైనాన్స్ అండి. సో ఎందుకు ఈ స్టాక్ చూజ్ చేసుకున్నానంటే సో మార్కెట్ అది డ్రాప్ అయ్యి ఓకేనా, మార్కెట్ అక్కడి నుంచి డ్రాప్ అయ్యి సో మంచిగా సో ఒక మంచి గ్రీన్ మూమెంట్ అది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మంచి సో అప్ సైడ్ వేయడానికి చాలా ట్రై చేస్తుంది. ఒకసారి ఇవన్నీ తీసేస్తాను నేను, రైట్. ఒక్కసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుందాం మనం. సో మనం చూసుకుంటే సో ఏదైతే ఇక్కడ క్రూషియల్ జోన్ అయితే ఇక్కడ ఏదైతే ఉందో సో దానికైతే రెస్పెక్ట్ ఇచ్చింది. సో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఒక మంచి లెవెల్ దగ్గరకు వచ్చేసి మనకు మార్కెట్ అయితే బ్రేక్ చేసి ఆగిపోయింది. రేపు కనుక ప్లాన్ చేసుకుంటే ఒక్కసారి చూద్దాము. సో ఇది మనకు మార్కెట్లో ఉన్న పరిస్థితి. రేపు కనుక మార్కెట్లు ఇక్కడ నుంచి కనుక రివర్స్ వస్తే ఒక్కసారి చూడండి. సో చిన్న లాజిక్ చెప్తాను ఇక్కడ మీకు, ఓకే. మనకు మార్కెట్లో అప్ సైడ్ వెళ్తున్నాయి కాబట్టి సో మీకు లాస్ట్ టైం కూడా ఒక చిన్న లాజిక్ చెప్పాను, 5-6 అనేది చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుందని చెప్పేసి రిలేట్ చేస్తున్నాను. సో మార్కెట్ చూడండి సో ఎక్కడైతే మనకు ఆ లెవెల్ ఉందో సో ఆ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్ అయిన తర్వాతనే మార్కెట్లు మనకు అప్ సైడ్ మంచిగా పోవడం జరిగింది. రేపు కనుక మార్కెట్లో ఒకవేళ కనుక బజాజ్ ఫైనాన్స్లో రివర్స్ అయితే కనుక మార్కెట్ ఇక్కడ నుంచి 8,500 నుంచి వెళ్ళి సో మన టార్గెట్ వచ్చేసి 8,300 అయితే ఉండే ఛాన్స్ ఉంది. లేదు కనుక మార్కెట్ అప్ సైడే కనుక మనకు ఇదే మూమెంట్ ఫాలో అయితే కనుక సో 8,649 అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఈ స్క్రీన్ షాట్ తీసుకొని రేపటికి ఫాలో అయిపోండి, రైట్. సో బజాజ్ ఫైనాన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఎలాగైతే నిన్న మనం ప్లాన్ చేసుకున్నామో సో అదేవిధంగా ఇక్కడ ఇండిగో చూడండి. సో ఇండిగో ఏమైందంటే మార్కెట్లో సో ఇది నేను ఎప్పుడు ఎలాంటి స్టాక్ చూజ్ చేసుకుంటా అంటే ఒక డౌన్ సైడ్ వే అప్ సైడ్ రివర్స్ అయ్యి ఫాస్ట్గా రివర్స్ అయిన స్టాక్ కానీ లేకుంటే ఒక అప్ సైడ్ వే డౌన్ సైడ్ ఫాస్ట్గా రివర్స్ అయిన స్టాక్స్ చూసుకోండి. ఎందుకంటే దాంట్లో రేపడు మూమెంటం ఉంటుంది. సో ఆ మూమెంటం బట్టి మనం ప్లాన్ చేసుకుంటే సో మంచి ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్స్ ఉంది. సో ప్రీవియస్గా ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో సో మనకు 5468 నుంచి మార్కెట్స్ వీ షేప్ రికవర్ అయితే ఇచ్చింది, ఓకేనా. ఇక్కడ వీ షేప్ రికవర్ ఇచ్చేసి సో ప్రీవియస్ డే సో నెక్స్ట్ గ్యాప్ అప్ అయిపోయి మార్కెట్లో అయితే మనకు సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకున్నాము. సో ఇన్వెస్ట్మెంట్కి క్లోజ్ అవ్వాలి, టార్గెట్ అవ్వలేదు. సో కాబట్టి టార్గెట్ దాకా వెయిట్ చేయాలి. సో మనకి ఏదైతే ప్రీవియస్గా రివర్స్ ఉందో సో అక్కడ దాకా అయితే మనం పెట్టుకుందాము. సో 50 మినిట్స్లో ఒకసారి పెట్టుకుంటే సో మనకైతే
సో ఇది మనకు మెయిన్ లెవెల్. సో డ్రా చేసుకుంటూ మంచిగా సింపుల్గా ఇది తెలుసుకుంటూ సరిపోతుంది అంతే, ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు ఈ రెసిస్టెన్స్ సపోర్ట్స్కి. ఏదైతే రివర్స్ ఏరియా ఉందో మళ్ళీ సో అది ఒకటి రైట్, అంతే. ఇలా కళ్ళతోటి ఇలా చూసుకుంటూ డ్రా చేసుకోవాలి. రేపు కనుక మార్కెట్లో మనకు సో ఈ లెవెల్కి రెస్పెక్ట్ ఇచ్చి డౌన్ అయితే కనుక మళ్ళీ 4700 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు వీ షేప్ ఇచ్చింది కాబట్టి రికవరీ చేసుకుంటే కనుక మనకు అల్టిమేట్గా 4800 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు ఇండిగో రాసుకోండి, పక్క రాసుకోకుండా మళ్ళీ మర్చిపోతారు. సో తర్వాత ఒకవేళ కనుక ఇదే లెవెల్ మళ్ళీ బ్రేక్ చేస్తే కనుక ఇలాంటి సూపర్ క్యాండిల్ తోటి సో మనకు అల్టిమేట్గా ఉన్న టార్గెట్ అయితే సో 4568 ఉంది. సో ఈ ఫస్ట్ మనకు ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక 4650 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చాలామంది ఇన్వెస్ట్మెంట్లో ఉన్నారు దీంట్లో. సో రేపు చూద్దామండి. సో గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో టార్గెట్ కొట్టచ్చు ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వాళ్ళు చెప్తున్నాను. సో ఇది మనకు ఇండిగోలో. అదేవిధంగా మనకు ఇంకో స్టాక్ చూసుకుంటే కోఫోర్జ్ చూడండి. సో బ్రేక్ అయ్యి మనకు దగ్గర ఫస్ట్ టార్గెట్ దగ్గర ఇచ్చేసింది. సో అల్టిమేట్గా టార్గెట్ అయితే మనకు 8000 ఉండే. సో మనకు రివర్స్ అయిపోయింది కాబట్టి సో ఇది ఒక్కసారి మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో మనకు రేపు కనుక మార్కెట్లో సో ప్రీవియస్ సో ఇక్కడ నుంచి కనుక మార్కెట్ రివర్స్ అయితే కనుక మనకు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఈ 2 లెవెల్స్ కాస్త దీన్ని కొంచెం కలుపుతాను. సో ఈ లెవెల్ కనుక మనకు బ్రేక్ చేస్తే మనకు ప్రీవియస్ అయితే ఏదైతే రివర్స్ ఉందో ఓకేనా. సో దానికి వరకు అయితే మనకు ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక ఇక్కడ నుంచి రివర్స్ అయితే, ఎందుకంటే ఇక్కడ మనకు 2 ఉన్నాయి, ఒకటి ఛానల్ ఉంది, ఇంకొకటి ఒక రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచి కనుక రివర్స్ అయితే మనకు 7200 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కోఫోర్జ్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో రేపటికి మీకు కావాల్సిన ఈక్విటీ స్టాక్స్. ఓకేనా. సో సరిపోతాయి ఇవి. సో నెక్స్ట్ మనము బీటీసీ చూసుకుంటే సో ఇవాళ ఒకటే పొజిషన్ తీసుకున్నాం, సక్సెస్ అయింది. సో 2 పొజిషన్ తీసుకుంటే యాక్టివేట్ కావలేదు. ఒకటేమో 100 పాయింట్స్కి బుక్ చేసుకున్నాం ఇవాళ. సో అంత నార్మల్ డే ఉంది ఇవాళ. సో మనం చూసుకుంటే సో ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇంతకుముందు 900 దగ్గర ఇచ్చాము. సో అది రాలేదు. సో ఇక్కడ ఉండడం వల్ల మార్కెట్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. సో అంత బాగా ఏమి ఉండదు మార్నింగ్ టైంలో. సో ఆఫ్టర్ 7 మార్నింగ్ 6 to 8 టైంలోనే మంచి మూమెంట్ ఉంటుంది దీంట్లో. ఒకవేళ కనుక మనకు 200 EMA బ్రేక్ చేస్తే 83,563 వరకు అయితే మనకు టార్గెట్ ఉండవచ్చు ఇప్పుడు కమింగ్ అప్. ఒకవేళ కనుక మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే విధంగా ఇక్కడ నుంచి రివర్స్ అయితే కనుక సో మనకు 81,861 ఉంది. సో అల్టిమేట్గా అయితే మనకు టార్గెట్ అయితే 80,601 ఉంది. ఒకవేళ కనుక 83,560 బ్రేక్ చేస్తే ఓకేనా. సో ఇది కనుక మనకు బ్రేక్ చేస్తే ఈ లెవెల్ సో మనకు ఇక్కడ చూడండి. సో 200 EMA సో మనకు ఇక్కడ పైన ఉంది కాబట్టి సో 85,596 వరకు అయితే మనకు ర్యాలీ ఉండే ఛాన్స్, ఎందుకంటే చాలా డ్రాప్ అయింది కాబట్టి సో కమింగ్ అప్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. రైట్, ఓకేనా. ఇది మనకు బీటీసీ ప్లాన్. సో రేపటికైతే ఇది మనకు ఏ రోజుకి ఆ రోజే ప్లాన్ ఉంటుంది కాబట్టి సో మీరు బీటీసీని అయితే ప్లాన్ చేసుకోండి. సో ఓకేనండి. సో ఇది మనకు రేపటికైతే మనకు మార్కెట్కి అనాలిసిస్. జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ మళ్ళీ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీకి కొన్ని రోజులు వదిలేయండి, అంత బాగా మూవ్మెంట్ అయితే ఇవ్వడం లేదు. స్టాక్స్లో బ్రహ్మాండంగా ప్రాఫిట్ వస్తున్నాయి, అవి తీసుకోండి, మంచిగా ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.